వెల్కమ్ టు న్యూస్ 360. దిస్ ఇస్ మాధురి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఇండో-పాక్ సీజ్ ఫైర్ చర్చలు సఫలం కావడంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వస్తోంది. దేశ ప్రజల గొంతు ఎండుతోందని భారత్కు లేఖ రాసింది. నిలిచిపోయిన సింధు జలాలను విడుదల చేసి పాకిస్తాన్ ప్రజల దాహార్తిని తీర్చాలని లేఖలో కోరింది. పహల్గాం ఉగ్రవాద దాడితో ఆగ్రహించిన భారత్ ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్కు సింధు నది జలాలను నిలిపివేసింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కొద్ది రోజులుగా గొంతెండుతోంది. ఇప్పటికే పాక్ ప్రజలు తమ దాహార్తిని తీర్చాలని భారత్ను కోరుతుండగా ఉగ్రవాద దాడులు ఆగేంత వరకు నీటి విడుదల ససేమిరా అని భారత్ భీష్మించి కూర్చుంది. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ చర్చలు ముగియడంతో ఇప్పటికైనా తమ దాహార్తిని తీర్చేలా సింధు జలాలను విడుదల చేయాలని పాకిస్తాన్ భారత్కు లేఖ రాసింది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది. ఇండో-పాక్ సీజ్ ఫైర్ చర్చలు సఫలం కావడంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వస్తోంది. దేశ ప్రజల గొంతు ఎండుతోందని భారత్కు లేఖ రాసింది. నిలిచిపోయిన సింధు జలాలను విడుదల చేసి పాకిస్తాన్ ప్రజల దాహార్తిని తీర్చానని లేఖలో కోరింది. పహల్గాం ఉగ్రవాద దాడితో ఆగ్రహించిన భారత్ ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్కు సింధు నదీ జలాలను నిలిపివేసింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కొద్ది రోజులుగా గొంతెండుతోంది. ఇప్పటికే పాక్ ప్రజలు తమ దాహార్తిని తీర్చాలని భారత్ను కోరుతుండగా ఉగ్రవాద దాడులు ఆగేంత వరకు నీటి విడుదల ససేమిరా అని భారత్ భీష్మించి కూర్చుంది. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ చర్చలు ముగియడంతో ఇప్పటికైనా తమ దాహార్తిని తీర్చేలా సింధు జలాలను విడుదల చేయాలని పాకిస్తాన్ భారత్కు లేఖ రాసింది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి, మొత్తానికి ఇండో-పాక్ సీజ్ ఫైర్ చర్చలు సఫలం కావడంతో పాకిస్తాన్ మొత్తానికి కాళ్లబేరానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. సింధు జలాలను విడుదల చేయాలంటూ కూడా లేఖ రాసినట్లుగా భారత్కు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సంజయ్? మాధురి, ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందో దాని ద్వారా సీజ్ ఫైర్ చర్చల ద్వారా ఇప్పటికి సఫలం కావడంతో పాకిస్తాన్ భారత్ కాళ్లబేరానికి వస్తుంది. ఇప్పటికే సరిహద్దుల్లో కాల్పుల విరమణ ప్రకటించిన పాకిస్తాన్ భారత్లు నడుమ సయోధ్యం కుదుర్చుకునే విధంగా ఇప్పటికీ గొంతు దుడుతున్న పాకిస్తాన్కి తాగునీటిని అందించాలని, ఆ తాగునీటిని విడుదల చేయాలని అంటూ కూడా పాకిస్తాన్ భారత్ను కోరడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం భారత్కు పాకిస్తాన్ ప్రధాని లేఖ రాయటం జరిగింది. ఏదైతే నిలిపివేశారో, ఏదైతే పాకిస్తాన్కి జీవాధారంగా ఉన్న తాగునీరుకి జీవాధారంగా ఉన్న సింధు జలాలు ఏదైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని, ప్రస్తుతం ఎలాగ గత 23వ తేదీ నుండి నిలిపివేసిన సింధు జలాలను తిరిగి విడుదల చేయడం ద్వారా పాకిస్తాన్ దాహార్తిని తీర్చాలనంటూ కూడా ఆ లేఖలో ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించడం జరిగింది. అయితే సింధు జలాలు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఉగ్రదాడులు నిలిపివేయాలి, అంతేకాకుండా దీనికి సంబంధించిన ఒప్పందాన్ని అమలు పరిచేంత వరకు కూడా సింధు జలాలను విడుదల చేయమంటూ కూడా జాతిని ఉద్దేశించి ప్రధాన ప్రసంగంలో కూడా అయితే అక్కడ స్పష్టం చేయడం జరిగింది. విడుదల చేయడం కుదరదనంటూ, నీటి జల్ని విడుదల చేయడం కుదరదనంటూ, శాంతి చేకూరేంత వరకు కూడా ఎటువంటి సింధు జలాల ప్రస్తావనే రాదంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అయితే చర్చలు సఫలం కావటం, అంతేకాకుండా సరిహద్దుల్లో కూడా శాంతియుత వాతావరణం నెలకొనటం, అదే కాకుండా పాకిస్తాన్ ఏదైతే భారత ఆంక్షలు విధించిందో వాటి కొన్నిటి కూడా స్పందించేసి ఆంక్షలకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్తామనంటూ కూడా పాకిస్తాన్ చెప్పడంతో ప్రస్తుతం పాకిస్తాన్ కు సంబంధించిన ప్రధాన సమస్యగా మారిన తాగునీటి సమస్యను పరిష్కరించుకునేందుకు ఆ సింధు జలాలను విడుదల చేయడం ద్వారానే తమ దేశం తాగునీటి దాహార్తిని తీరుతుందనంటూ పాకిస్తాన్ ప్రధాని లేఖ ద్వారా భారత్ను అభ్యర్థించడం జరిగింది. దీనిపై ప్రధాని ఎలా స్పందిస్తారు, అయితే సింధు జలాలను విడుదల చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా
సంజయ్, ఆపరేషన్ సింధూర్కు ముందైతే ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ అయితే మన జలాలను మనమే వాడుకుంటాం అంటూ కూడా ప్రకటించారు. అండ్ ప్రస్తుతం చూస్తే అటు సీజ్ ఫైర్ చర్చలు సఫలం కావడంతో సింధు నది జలాల విడుదలకు సంబంధించి మళ్ళీ ఏమైనా పునరాలోచిస్తారా, లేకపోతే నీటి విడుదల అనేది అసలు జరిగే ప్రసక్తే లేదని అనుకోవచ్చంటారా పాకిస్తాన్కు సంబంధించి? మాధురి, ఏదైతే 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్కే పూర్తి హక్కులు, పాకిస్తాన్ నీటిని విడుదల చేయాలా వద్దనేది భారత్కే పూర్తి హక్కులు ఉన్నాయి. అయితే ఆ హక్కులకు సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ పలు సందర్భాల్లో ఉగ్రదాడుల ద్వారా భారత్ పై పంజాబ్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఉగ్రదాడులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పై పలు ఆంక్షలు విధించడం జరిగింది. ఇందులో భాగంగానే ఏదైతే పాకిస్తాన్ కి దాహార్తిని తీర్చే సింధు జలాలు అయితే ఉన్నాయో, భారత భూభాగం నుంచి వెళ్తున్న సింధు జలాలు అయితే ఉన్నాయో వాటిని నిలిపివేయడం జరిగింది. తమ హక్కులను ఏదైతే సింధు జలాలపై ఒప్పందం ఏది ఉందో, 1960 ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారమే సింధు జలాలను నిలిపివేయడం జరిగింది. పాకిస్తాన్ కోరినా కూడా వాటిని విడుదల చేసే అధికారం, హక్కు భారత్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే ఇప్పటికే ప్రశాంత వాతావరణం, శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతనే, అదేవిధంగా ఉగ్రదాడులు ఇకపై జరగవని పాకిస్తాన్ నుండి అధికారపూర్వకంగా ఒక ప్రకటన విడుదల తర్వాతనే సింధు జలాలపై విడుదల చేయాలా వద్దనే విషయాన్ని మేము ఆలోచిస్తామనంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే గొంతెండుతున్న పాకిస్తాన్ కి, అది కాకుండా ప్రధాని లెటర్ ద్వారా కాకుండా పాకిస్తాన్ ప్రజలందరూ కూడా భారతదేశాన్ని కొంచెం తాగునీటిని మాత్రం విడుదల చేయాలంటూ కోరుతున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం నీటిని విడుదల చేసేందుకు అంగీకరిస్తుందా, లేకుంటే తమ హక్కుని పాకిస్తాన్ అతిక్రమించకుండా పాకిస్తాన్ నీటిని విడుదల చేయకుండా అట్లనే కొద్ది రోజులు కొనసాగిస్తుందా అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ఈ నీటిపై విడుదల చేసే హక్కు భారత్కు ఉండటంతో భారత్ను ప్రాధేయపడటం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని చెప్పొచ్చు. అయితే ఏదైతే ప్రస్తుతం ఉగ్రదాడులు నిలిపివేసిన ఉగ్రవాద దాడులకు సంబంధించి ఒక స్పష్టమైన అంగీకారం జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోడీ ఎలా తీసుకుంటారనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.